మీరు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెడుతున్నా, బుక్ మై షోలో టికెట్స్ కొంటున్నా, మింత్రాలో షాపింగ్ చేసినా, అపోలో నెట్ మీట్స్ లో మెడిసిన్స్ కొన్నా, అంతేకాకుండా అప్పుడప్పుడు ట్రావెలింగ్ చేసే అలవాటు ఉన్నా సరే మీకు 10x రివార్డ్ పాయింట్స్ ని SBI సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆఫర్ చేస్తుందండి. మరి ఈ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్ ఏంటి, చార్జెస్ ఎలా ఉన్నాయి, బెనిఫిట్స్ ఏమున్నాయి, అలానే డ్రాబ్యాక్స్ ఏంటో కూడా చూద్దామండి. వెల్కమ్ టు శ్రావణ్ ఇన్ఫో తెలుగు. నేను మీ శ్రావణ్ కుమార్. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ముందుగా ఈ SBI క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తున్న బెనిఫిట్స్ విషయానికి వస్తే గనుక ముందుగా చెప్పుకోవాల్సింది లాగిన్ గిఫ్ట్ కోసం అండి. అంటే ఈ SBI సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ ని తీసుకున్న కార్డ్ హోల్డర్స్ కి అమెజాన్ ఇండియా నుంచి 500 రూపీస్ వర్త్ గిఫ్ట్ కార్డ్ ని SBI ఆఫర్ చేస్తుంది. ఈ ఫీచర్ ని ఈ కార్డ్ పైన అవైల్ చేసుకోవడం కోసం మీరు ఈ కార్డ్ కి జాయినింగ్ ఫీజ్ అయిన 499 రూపీస్ ని GST కాకుండా పే చేయాల్సి ఉంటుంది. అదే మీరు GST తో పాటు అయితే గనుక ఆల్మోస్ట్ 589 రూపీస్ ని మీరు పే చేయాల్సి ఉంటుంది. దానికి గాను మీకు 500 రూపీస్ వర్త్ ఆఫ్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అయితే SBI వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది మీకు బెనిఫిట్ అనిపిస్తే కన్సిడర్ చేయండి. అంతేకాకుండా మీరు యాన్యువల్ గా 1 lakh కన్నా ఎక్కువ ఈ కార్డ్ ని యూజ్ చేసి స్పెండ్ చేస్తే గనుక మీకు నెక్స్ట్ ఇయర్ కి రెన్యువల్ ఫీజ్ అయిన 499 రూపీస్ ని పే చేయాల్సిన అవసరం ఉండదు. మీరు స్పెండ్ చేసేది ఏదైనా మీకు అవసరం ఉంటే స్పెండ్ చేసి అప్పుడు బెనిఫిట్స్ తీసుకోండి. అంతేగాని బెనిఫిట్స్ ఉన్నాయని మాత్రం స్పెండ్ చేయకండి. అలానే మీరు ఎక్కువగా ట్రావెల్ చేస్తారండి, అలా అయితే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న కార్డ్ హోల్డర్స్ కి క్లియర్ ట్రిప్ అలానే యాత్ర ఈ వోచర్స్ ని SBI మీకు ఆఫర్ చేస్తుంది. ఈ వోచర్స్ అంటే ఏం కాదండి, ఆన్లైన్ డిజిటల్ ఎలక్ట్రానిక్ వోచర్స్ ఉంటాయి కదా, వాటిని ఈ వోచర్స్ అంటారు. ఈ వోచర్స్ ని మీకు మెయిల్ ద్వారా గానీ SMS ద్వారా గానీ SBI మీకు సెండ్ చేస్తుంది. అది కూడా మీకు 2000 వర్త్ ఆఫ్ వోచర్స్ ని SBI ఆఫర్ చేస్తుంది. కాబట్టి ఏదైనా డొమెస్టిక్ లేదంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్ ని మీరు ప్లాన్ చేసేటప్పుడు ఈ వోచర్స్ ని యూజ్ చేసి ఫ్లైట్ బుకింగ్స్ అయితే చేసుకోవచ్చు అని క్లియర్ ట్రిప్ అయితే చెప్తుంది. ఇలా ఈ బెనిఫిట్స్ ని తీసుకోవడానికి గాను SBI ఈ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ కి ఈ కార్డ్ తీసుకుని ఇయర్లీ 1 lakh గానీ 2 lakh గానీ స్పెండ్ చేస్తే అలా స్పెండ్ చేసిన వెంటనే మీరు మైల్ స్టోన్ రీచ్ అయిన వాళ్ళు అవుతారండి. కాబట్టి విత్ ఇన్ 30 డేస్ లో మీ మొబైల్ కి ఈ కూపన్ కోడ్ అయితే వస్తుంది. SBI మైల్ స్టోన్ బెనిఫిట్ అని పేరు పెట్టింది. కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మైల్ స్టోన్ అనో SBI పాయింట్ ఆఫ్ వ్యూ లో మైల్ స్టోన్ అనో నాకైతే అర్థం కాలేదండి. ఎందుకంటే 1 lakh అమౌంట్ ని స్పెండ్ చేసినప్పుడు అందులో 2% వర్త్ ఉన్న బెనిఫిట్ ని కస్టమర్ కి ఆఫర్ చేస్తూ కస్టమర్ తీసుకున్న బెనిఫిట్ కన్నా ఆ అమౌంట్ పే చేయనప్పుడు కస్టమర్ దగ్గర నుంచి చార్జ్ చేసే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ. అలానే మీరు రెగ్యులర్ గా షాపింగ్ చేస్తారండి, అంటే స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెడుతున్నా, బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేస్తున్నా, మింత్రాలో షాపింగ్ చేసినా, అపోలో 24/7 నెట్ మీట్స్ లో మెడిసిన్ కొంటున్నా, అంతేకాకుండా యాత్ర క్లియర్ ట్రిప్ లో బుకింగ్ చేస్తున్నా సరే మీరు ఈ SBI సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఇప్పుడు చెప్పిన బ్రాండ్స్ ఏవి కొన్నా సరే మీకు 10x రివార్డ్ పాయింట్స్ ని SBI ఆఫర్ చేస్తుంది. ఇక రిమైనింగ్ ఏవి షాపింగ్ చేసినా సరే మీకు 5x రివార్డ్ పాయింట్స్ ని ఆఫర్ చేస్తున్నామని SBI చెప్తుంది. ఈ 5x రివార్డ్ పాయింట్స్ అనేది మీరు ఆన్లైన్ లో స్పెండ్ చేసే ట్రాన్సాక్షన్స్ పైన అప్లికబుల్ అవుతుందండి. కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా రిమైనింగ్ బ్రాండ్స్ పైన ఇది అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యుటిలిటీ బిల్ పేమెంట్స్ కి SBI 5x రివార్డ్ పాయింట్స్ ని ఆఫర్ చేయట్లేదు. అలానే మీరు ఆన్లైన్ లో రెంట్ పేమెంట్ చేస్తే మీకు 1x రివార్డ్ పాయింట్స్ వస్తాయండి. అలానే ఏదైనా ఈ వ్యాలెట్ లో మనీ లోడ్ చేయడానికి ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసినా సరే మీకు ఎటువంటి రివార్డ్ పాయింట్స్ రావు. అలానే క్యాష్ అడ్వాన్స్, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అండ్ క్యాష్, ఫ్లెక్సీ పే, అంతేకాకుండా ఆఫ్లైన్ లో మీరు ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ కి ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి పే చేసినా సరే మీకు వచ్చే రివార్డ్ పాయింట్స్ 0. మరి 1 రివార్డ్ పాయింట్ ని మీరు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఎర్న్ చేయాలంటే ఈ కార్డ్ ని యూజ్ చేసి మీరు అట్లీస్ట్ 100 రూపీస్ అయితే మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అలా 5x రివార్డ్ పాయింట్స్ లో మీరు ఒక క్యాలెండర్ మంత్ లో మాక్సిమం 10,000 రివార్డ్ పాయింట్స్ మాత్రమే ఎర్న్ చేయగలుగుతారు. అంటే 10,000 రివార్డ్ పాయింట్స్ బై 100 ఎంతండి, 100 రూపీస్. అంటే మీకు వచ్చే మంత్లీ రివార్డ్ పాయింట్స్ వర్త్ 100 రూపీస్ ఏనండి. ఇది మీకు 5x రివార్డ్ పాయింట్స్ కేటగిరీలో వచ్చే బెనిఫిట్ అని SBI చెప్తుంది. అలానే ఈ క్రెడిట్ కార్డ్ కాంటాక్ట్ లెస్ టెక్నాలజీతో వస్తుందండి. అంటే మీరు క్రెడిట్ కార్డ్ ని స్వైప్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ట్యాప్ చేసి పేమెంట్ ని కంప్లీట్ చేయొచ్చు. దీనికోసం ఒక సెపరేట్ వీడియో చేశానండి. ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్న ఈ వీడియో చూసాక ఆ వీడియో కూడా చూడండి. అలాగే ఈ కార్డ్ ని మీరు ఇండియాలో ఆల్మోస్ట్ 3,25,000 అవుట్లెట్స్ లో, ఫారెన్ కంట్రీస్ లో, ఎంటైర్ గ్లోబ్ లో ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా అవుట్లెట్ లో షాపింగ్ చేస్తే పేమెంట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ అవుట్లెట్ వీసా గానీ మాస్టర్ కార్డ్ గానీ యాక్సెప్ట్ చేస్తే ఈ కార్డ్ ని యూజ్ చేసి మీరు పేమెంట్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ కార్డ్ ని యూజ్ చేసి వీసా లేదంటే మాస్టర్ కార్డ్ ATMs లో ఎక్కడైనా సరే మనీ అయితే విత్డ్రా చేసుకోవచ్చు అండి. అంతేకాకుండా మీ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్, మొబైల్ బిల్స్, యుటిలిటీ బిల్స్ లాంటివి ఏవైనా సరే ఈ SBI క్రెడిట్ కార్డ్ మీరు పే చేసుకోవచ్చు. మరి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ని ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా EMI గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఈ SBI
సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే 2500 రూపీస్ కన్నా ఎక్కువ చేస్తే గనుక ఆ ట్రాన్సాక్షన్ మొబైల్ యాప్ ద్వారానే ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు. SBI లో దీన్నే ఫ్లెక్సీ పే ఆప్షన్ అంటారండి. ఈ కార్డ్ తీసుకున్న తర్వాత మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ ని మీరు ఈఎంఐ కి ట్రాన్సాక్షన్ చేసిన 30 డేస్ లోపు కన్వర్ట్ చేసుకోవచ్చు. అలా కన్వర్ట్ చేసుకున్న ట్రాన్సాక్షన్ ని మీరు 3 months, 6 months, 9 months, 12 months, 18 months, 24 months పీరియడ్ లో మీరు రీపే చేసుకోవచ్చు. దీనికైతే ప్రాసెసింగ్ ఫీస్ 1% చార్జ్ చేస్తారండి. మరి ఈ కార్డ్ అప్లై చేద్దాం అనుకుంటే గనుక మీ ఏజ్ 23 years దాటి ఉండాలండి. అలానే మీరు సాలరీడ్ ఎంప్లాయీస్ అయి ఉండి మీ మంత్లీ సాలరీ 25,000 దాటి కూడా ఉండాలి. అలానే మీకు 700+ క్రెడిట్ స్కోర్ ఉంటే గనుక ఈ క్రెడిట్ కార్డ్ ని మీకు SBI అప్రూవ్ చేస్తుంది. ఒకవేళ ఈ కార్డ్ మీకు నచ్చితే గనుక లింక్ డిస్క్రిప్షన్ లో ఉందండి. దాని నుంచి ప్రొసీడ్ అయ్యి డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి ఈ కార్డ్ కి అయితే అప్లై చేసుకోండి. అలానే ఎంజాయ్ కంప్లీట్ ఫ్యూయల్ ఫ్రీడమ్ అని SBI ఒక కొత్త పేరుతో ఒక పాత ఫీచర్ అయితే తీసుకొచ్చిందంటే అదే ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్. అంటే మీరు ఫ్యూయల్ స్టేషన్స్ లో 500 రూపీస్ నుంచి 3000 రూపీస్ లోపు పెట్రోల్ ని కానీ డీజిల్ కానీ కొట్టించుకుంటే ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి పేమెంట్ చేస్తారో అనుకుందాం. ఇప్పుడు మీరు స్పెండ్ చేసిన అమౌంట్ పైన 1% అమౌంట్ ఫ్యూయల్ సర్చార్జ్ అయితే పడుతుందండి. అదే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేస్తే గనుక ఆ ఫ్యూయల్ సర్చార్జ్ అనేది పడదు. నేను ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ పైన ఒక వీడియో చేశానండి. ఆ వీడియో ఫుల్ గా చూస్తే మీకు ఇంకా చాలా క్లారిటీస్ అయితే వస్తాయి. సో ఎండ్ కార్డ్స్ లో నేను ఈ వీడియో పెడతానండి. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి. అలానే ఈ SBI సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ చార్జెస్ విషయానికి వస్తే గనుక ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి మీరు డొమెస్టిక్ గా గానీ ఇంటర్నేషనల్ గా గానీ మీరు ATMs నుంచి మనీ అయితే ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ కోసం విత్డ్రా చేసుకోవచ్చు. అలా విత్డ్రా చేసినందుకు గాను ఒక ట్రాన్సాక్షన్ కి మీరు క్యాష్ అడ్వాన్స్ ఫీజ్ ని పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎంత పే చేయాల్సి ఉంటుందండి అంటే మీరు విత్డ్రా చేసే అమౌంట్ లో 2.5% గానీ లేదంటే 500 రూపీస్ కానీ ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దాన్ని మీరు క్యాష్ అడ్వాన్స్ ఫీజ్ కింద పే చేస్తారండి. ఈ SBI సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ ద్వారా క్యాష్ విత్డ్రా చేయొచ్చు. కానీ ఈ కార్డే కాదు ఏ క్రెడిట్ కార్డ్ నుంచి కూడా క్యాష్ విత్డ్రా చేయొద్దండి. మీకు అంతలా మనీ రిక్వైర్మెంట్ ఉంటే గనుక గోల్డ్ లోన్ లేదంటే పర్సనల్ లోన్ తీసుకోండి. అది చాలా బెటర్ అండి. ఎందుకు అంటే పర్సనల్ లోన్ లో ఎవ్రీ మంత్ మీరు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ని ఈఎంఐగా పే చేస్తారు. ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మహా అయితే 15 to 20% ఉంటుంది. అదే క్రెడిట్ కార్డులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3.25% పర్ మంత్ చొప్పున 42% పర్ యానం వరకు మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు పర్సనల్ లోన్ ద్వారా తీసుకునే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా క్రెడిట్ కార్డ్ పైన తీసుకున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డబుల్ కన్నా ఎక్కువ అండి. మరి ఈ క్రెడిట్ కార్డ్ లో ఇంట్రెస్ట్ ఛార్జెస్ ఎలా ఉన్నాయండి అంటే ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి కావాల్సినవన్నీ కొన్నారు. కాకపోతే మీ దగ్గర అవుట్ స్టాండింగ్ పే చేయడానికి మనీ లేదు. అలాంటప్పుడు మీకు 3.5% పర్ మంత్ నుండి 42% పర్ యానం వరకు మీకు ఇంట్రెస్ట్ ఛార్జెస్ అయితే పడతాయండి. మీ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ని ఫుల్ గా పే చేసేంత వరకు కూడా ఈ ఫైనాన్స్ ఛార్జెస్ అయితే గనుక ఆగవు. ఇది గుర్తుపెట్టుకోండి. అలానే ఈ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ ని పే చేయడం 1 day డిలే అయినా సరే ఈ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ పైన మీరు పెనాల్టీ ఛార్జెస్ అయితే గనుక పే చేయాల్సి ఉంటుంది. జనరల్ గా ఈ కార్డ్ పైన అయితే గనుక మీ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ 500 రూపీస్ కంటే తక్కువ ఉంటే గనుక మీరు ఎటువంటి లేట్ పెనాల్టీ ఛార్జెస్ ని పే చేయాల్సిన అవసరం లేదు. అదే మీకు క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ 500 రూపీస్ నుంచి 50,000 దాటి ఉంటే గనుక మినిమం 400 రూపీస్ నుంచి మాక్సిమం 1300 రూపీస్ వరకు అయితే గనుక మీకు లేట్ పేమెంట్ ఛార్జెస్ అయితే పడతాయండి. కాబట్టి మీరు ఏ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినా సరే మీరు చాలా ఆర్గనైజ్డ్ గా టైమ్ లైన్స్ ని ప్రాపర్ గా డీల్ చేసేలా ఉండాలి. కేర్లెస్ గా ఉండే వాళ్ళకి క్రెడిట్ కార్డ్ పనికిరాదండి. అదే మీరు ఈ క్రెడిట్ కార్డ్ లో ఉన్న లిమిట్ కన్నా ఎక్కువ అమౌంట్ ని స్పెండ్ చేస్తే గనుక దాన్ని ఓవర్ ద లిమిట్ ఛార్జెస్ అంటారండి. అంటే మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ 1 lakh అనుకుందాం. మీరు పొరపాటున ఒక 10,000 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి స్పెండ్ చేశారు అనుకుందాం. అలా స్పెండ్ చేసిన 10,000 రూపీస్ పైన మీకు 2.5% ఓవర్ ద లిమిట్ ఫీజ్ కింద మీకు ఛార్జ్ చేస్తారండి. అలా మీరు ఎంత విత్డ్రా చేసినా సరే మినిమం అయితే గనుక 600 రూపీస్ ని ఛార్జ్ చేస్తారు. లేదంటే 2.5% ఆఫ్ ఓవర్ లిమిట్ అమౌంట్ ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దాన్ని మీకు ఛార్జ్ చేస్తారండి. ఈ క్రెడిట్ కార్డ్ కున్న వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ ఏంటి అంటే గనుక ఇందులో లాంచ్ బెనిఫిట్ అయితే లేదండి. మరి ఈ క్రెడిట్ కార్డ్ ఎవరికి బెనిఫిట్ అండి అంటే మీరు రెగ్యులర్ గా ఆన్లైన్ లో షాపింగ్ చేసే అలవాటు ఉండి మీకంటూ ఒక కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే అది కూడా SBI క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే మీరు ఈ కార్డ్ అయితే ట్రై చేయొచ్చు. అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు చూస్తారంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.